డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రేపు వరంగల్ వెళ్లనున్నారు. హనుమకొండలోని హనుమాన్ నగర్లో ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న నిరంజన్ అనే బాలుని పరామర్శించనున్నారు. పవన్ కళ్యాణ్ పర్యటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రేపు హనుమకొండకు రాబోతున్నారు. జెనెటికల్ వ్యాధితో డిఎన్డి అనే జెనెటికల్ వ్యాధితో బాధపడుతున్నటువంటి ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్నటువంటి ఈ నిరంజన్ అనేటువంటి బాలుడిని పరామర్శించేందుకు ఆయన కోరిక తీర్చేందుకు పవన్ కళ్యాణ్ రేపు హనుమకొండకు రాబోతున్నారు. మనం చూస్తూ ఉన్నాం. నిరంజన్కు పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం అని చెప్తున్నారు. చెప్పమ్మా నిరంజన్, ఏంటమ్మా పవన్ కళ్యాణ్ అంటే ఎందుకు నీకు అంత ఇష్టం? చిన్నప్పటి నుంచి అలా ఇష్టం. పవన్ కళ్యాణ్ సినిమాలు ఎక్కువ చూస్తాను. ఆయన సినిమాలు ఎక్కువ చూస్తారు. ఏ సినిమాలు ఎక్కువ చూసావు? ఎక్కువ అంటే గబ్బర్ సింగ్, తర్వాత అన్ని. ఏం చెప్పావు నువ్వు? ఆయన అంటే ఆయన చూడాలని అనుకున్నావా? ఏం చెప్పావు సోషల్ మీడియా ద్వారా? నేను ఆయన చూడాలనుకున్నాను. చూసి నా హెల్త్ ఇట్లా చెప్పాలనుకుంటున్నా. ఆయన తరపు వాళ్ళు ఎవరైనా నీకు మాట్లాడారా? ఫోన్లో కానీ ఏమైనా మాట్లాడారా? ఎవరు మాట్లాడారు? నేను నాకు తోటి కాదు, మమ్మీ వాళ్ళ తోటి. రేపు వస్తున్నాడు నిన్ను చూడడానికి, పవన్ కళ్యాణ్ వస్తున్నాడు. ఏం చెప్తావు? ఏం మాట్లాడతావు ఆయనతో? నాకు నా డైలాగ్ చెప్తా, నా డిసీజ్ చెప్తా. కొద్దిగా సాయం చేయమంట. ఆయనతోటి కలిసి లంచ్ లాంగ్ డ్రైవ్ వెళ్ళాలని ఉండే. లంచ్ చేయాలని ఉంది ఆయనతో? లంచ్ లాంగ్ డ్రైవ్కి వెళ్ళాలని ఉందా? ఓకే, అదే చెప్తావా రేపు ఆయన వస్తే? ఇది ఈ నిరంజన్ చూడడానికే పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా వేదిక ద్వారా ఆయన తెలుసుకొని వాళ్ళ బాలుడితో పాటు వాళ్ళ తల్లిదండ్రులను కలిసేందుకు వస్తున్నారు. వారి తల్లి ఉన్నారు, మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏంటమ్మా బాబు ఎన్ని రోజులుగా ఈ వ్యాధితో బాధ? 10 సంవత్సరాలు అవుతుంది సార్. బాబుకు ఇప్పుడు 16 కంప్లీట్ కాబోతున్నాయి సార్. 10 సంవత్సరాల నుంచి కిడ్నీ ఫంక్షనింగ్ బాగాలేదు సార్. బ్లాడర్ సమస్య, ఆర్థోపెడిక్ సమస్య ఉంది, పారాథైరాయిడ్ సమస్య ఉంది, అందులో డి విటమిన్ సమస్య ఉంది సార్. మీకు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ అఫీషియల్గా కానీ ఏమైనా సమాచారం అందించారా? ఇక్కడికి వస్తున్నారు, రేపు వస్తున్నామని చెప్పారు సార్. అధికారులు మాట్లాడారా? ఎవరు మాట్లాడారు? అధికారులే మాట్లాడారు సార్. ఈ రాధామోహన్ దాస్ సారు, శంకర్ అన్న, వీళ్ళందరికీ తెలుసు సార్. రేపు ఏ టైంకి వచ్చేది కూడా ఇంకెవరికి పూర్తిగా తెలియదు సార్. కానీ వస్తున్నాడు అనేసి అయితే మాకు తెలుసు, నమ్మకం అయితే ఉంది. బాబుని చూస్తాడు, బాబుతో మాట్లాడతాడు అనేసి. ఏం చెప్పదలుచుకున్నారమ్మా? పవన్ కళ్యాణ్ గారిని ఏమైనా కోరుతారా? ఏం చెప్పదలుచు? కోరేదంటే ఫస్ట్ బాబు సంతోషమే సార్. బాబు సంతోషం చూడాలనుకుంటున్నాం. ఆయన వచ్చి కూర్చుంటే వాళ్ళిద్దరు ఎదురుగా కూర్చొని మాట్లాడుకుంటుంటే వాడి సంతోషం మేము చూడాలనుకుంటున్నాము. మాకు ఇప్పటి వరకు గవర్నమెంట్ సహాయం ఎటువంటిది కూడా అందలేదు సార్. అది అందాలని కోరుకుంటున్నాం సార్. వాళ్ళ తండ్రి ఉన్నారు, మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏం పవన్ కళ్యాణ్ నుంచి వాళ్ళ తరపు వాళ్ళ నుంచి లేకుంటే ఏపీ ప్రభుత్వం నుంచి మీకు ఏమైనా సమాచారం అందిందా? ఇక్కడికి వస్తున్నారు సమాచారం అంటే ఏం అందలేదు సార్. మీ మీడియా ద్వారానే నాకు తెలిసింది ఇక్కడ వస్తుండని. అసలు సార్ వస్తుండో రాలేదు కూడా నాకు ఇన్ఫర్మేషన్ కరెక్ట్ లేదు. మీ మీడియా ద్వారానే మనకు సార్ వస్తుండ అని చెప్పి తెలిసింది సార్ నాకు. రేపైతే ఈ పేదింటి బిడ్డ 4 మనుషులు కూడా ఉండలేనటువంటి ఒక ఇరుకు గదిలో ఉన్నటువంటి ఈ కుటుంబాన్ని, ఒక పేదింటి కుటుంబాన్ని మానవతా దృక్పథంతో పరామర్శించేందుకైతే పవన్ కళ్యాణ్ వస్తున్నారు. మరి నిరంజన్ కోరిక పవన్ కళ్యాణ్ తీరుస్తారా? ఆయనతో లంచ్ చేసి ఒక లాంగ్ డ్రైవ్కు వెళ్ళాలి ఆయనతో అని నిరంజన్ కోరుతున్నారు. మరి ఆయన కోరిక పవన్ కళ్యాణ్ ఏ మేరకు తీరుస్తారు అనేటువంటిది చూడాలి. వీడియో జర్నలిస్ట్ జగదీష్తో నవీన్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.